భీమవరం బాల్మా బాగా బీచ్ పోదమా మీద మీద ఫాల్మా వైరల్ అవుద్ది రీల్మా. ఓకే, ఇప్పుడు ఒక 2 నిమిషాలు జాతిరత్నాలు కానీ ఏజెంట్ సాయి కానీ ఇంతకు ముందు సినిమా మిస్టర్ పోలిశెట్టి కానీ మీరందరూ చూపించిన ప్రేమ అభిమానం తర్వాత ఒక 1 ఇయర్ ఒక మేజర్ యాక్సిడెంట్ జరగడం వల్ల 1 ఇయర్ నేను షూటింగ్ చేయలేకపోయాను. నా చేయి ఇరిగిపోయింది, నా బ్యాక్లో కొన్ని ఫ్రాక్చర్స్ అయ్యాయి. ఆ టైంలో మిమ్మల్ని ఎలా ఎంటర్టైన్ చేస్తాను అని చాలా టెన్షన్ పడుతున్నాను. కానీ ఈరోజు మీ అందరూ ఆన్లైన్ కమెంట్స్లో చూపించిన సపోర్ట్ కానీ ఆఫ్లైన్ మీరు చూపించిన సపోర్ట్ అండ్ ప్రేమ వల్ల మళ్ళీ షూటింగ్కి వెళ్ళి అనగనగా రాజు అనే ఒక కమర్షియల్ పండగ సినిమా మీ ముందుకు తీసుకొచ్చే ఎనర్జీ మీరు ఇచ్చారు. సో థ్యాంక్ యూ సో మచ్. అదే ఎనర్జీ వల్ల ఈరోజు ఈ సినిమాలో ఒక పాట పాడటం ఫస్ట్ టైం మీ అందరి కోసం మేము చాలా డ్యాన్స్ కూడా వేసాం. మీ అందరికీ నచ్చుద్దని అని ఆశిస్తున్నాం. పండక్కి అనగనగా ఒక రాజు ఏ కారణాల వల్ల అయితే నేను తెలుగు సినిమాతో ప్రేమలో పడ్డానో ఆ ఎంటర్టైన్మెంట్, ఆ కామెడీ, ఆ మాస్ బ్లాగ్స్, కమర్షియల్ సాంగ్స్, ఒక అద్భుతమైన లవ్ స్టోరీ మీనాక్షి చౌదరి నిన్ను నన్ను చూసినోళ్ళు కల్టు పేరని పేరంటారు. ఈ సినిమాలో ఈ అమ్మాయి కామెడీ టైమింగ్ చూసి మీరందరూ సర్ప్రైజ్ అవుతారు. చాలా అంటే చాలా బాగా చేసింది. అలా అని రేవంత్ కూడా ఉన్నాడు ఎక్కడో. అందరూ చాలా అద్భుతంగా నటించారు. కామెడీ, లవ్, రొమాన్స్, ఎమోషన్, యాక్షన్, బ్యూటిఫుల్ సాంగ్స్ బై మిక్కీ జే మేయర్ అండ్ మా ప్రొడ్యూసర్స్ నాగవంశీ గారు, చిన్నబాబు గారు ఈ సినిమాని చాలా చాలా స్పెషల్ ప్రాజెక్ట్ గా ట్రీట్ చేసి దీన్ని అద్భుతంగా తెరకెక్కించేలా మాకు సపోర్ట్ ఇచ్చారు. సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఒక బ్లాక్ బస్టర్ ప్రొడక్షన్ హౌస్ మీకు అందరికి తెలిసిందే. పండక్కి అనగనగా ఒక రాజు అనే సినిమా మీ అందరికీ ఒక పండగ సినిమా అవుతుందని మేము గట్టిగా నవ్వుతున్నాం. ఒకటే మాట, పండక్కి సినిమా వస్తుందంటారు, కాదు తెలుగు ప్రేక్షకులకి సినిమానే ఒక పండగ. సో థ్యాంక్ యూ సో మచ్ భీమవరం, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రమోషన్స్ ఇప్పుడు మొదలు పెట్టాం. మళ్ళీ మీ అందరినీ కలుస్తాం. January 14th నాడు థియేటర్స్ లో కలుసుకొని హాయిగా నవ్వుకుందాం. లవ్ యూ సో మచ్. Thank you so much, Naveen Polishetty garu. That's Bhimavaram.